వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ఉన్న కరీంనగర్ డైరీ సంస్థలో పాడైపోయిన పాల ఉత్పత్తులు విక్రయించిన ఘటన కలకలం రేపుతోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ డైరీ విక్రయ శాఖలో బూజుపట్టి పాడైపోయిన దూద్ పేడ ఉత్పత్తిని విక్రయించినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తాను కొనుగోలు చేసిన దూద్ పేడ పాడైపోయిందని గమనించిన వినియోగదారుడు సంటి రాజేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ కోరగా అక్కడి సిబ్బంది తగిన సమాధానం ఇవ్వలేదని ఆయన మీడియాకు తెలిపారు. ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి ఆహార భద్రతా చట్టాలను తుంగలో తొక్కుతున్న కరీంనగర్ డైరీ సంస్థపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. బూజుపట్టిన పాల పదార్థాలను ప్రజలకు విక్రయించడం అంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడినట్టే అని బాధిత వినియోగదారులు జింకా శ్రీధర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఘోరంగా పుల్లగా అయిపోయింది. నిన్న మీరు నమ్మి తీసుకుపోతాం, డేట్ చూస్తాం పైన, ప్యాకింగ్లో కూడా మోసం ఉన్నది. రేంజర్ నా పేరు వేముల. నమ్మి దూర ప్రాంతాలకు 70 అందరికి నమస్తే. నేను సిరిసిల్ల పోయినాక ఇట్లా వచ్చేటప్పుడు అగ్రహం పక్కన ఉన్న కరీంనగర్ పాల డైరీలో నేను చల్ల ప్యాకెట్లు తీసుకున్నా. అనంతరం దూదిపేడ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పల్లె తిండి. అయితే మార్నింగ్ పూట మా పాప తింటాను ఇప్పేసింది. ఇప్పటిసరికి కంప్లీట్ మొత్తం ఫంగస్ ఎలాంటి ఫంగస్ అంటే తింటే పిల్లలకి ఏమైనా అయ్యే ప్రమాదం ఉంది. ఘోరమైన ఫంగస్. ఇది ఇప్పిన తర్వాత స్మెల్ చూస్తే మాత్రం ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ స్మెల్. ఇది మామూలు కాదు, అంత డేంజర్ ఉంది. ఇక చూడండి, ఇక ఫంగస్ ఒకసారి దగ్గర ఫంగస్ ఇట్లా అయిపోయినాయి. ఇవి ఎంత ఎక్స్పైరీ డేట్ చూసినట్టయితే ఇంకా నెల రోజులు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేటు అడిగో 1 మంత్ ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఇలాంటి అమ్మడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు. మా పాప తినుంటే మా పాపకి ఏమైనా అయ్యే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలు తింటారు కాబట్టి మా పాప కోసం తీసుకుపోయినా. మా పాప తింటే ఎలా ఉండదో పరిస్థితి నాటి ఊహించుకుంటే నాకు చాలా అంటే ఏదో అలా అనిపిస్తుంది. ఎంత ఘోరంగా అంటే ఎంత నాణ్యమైన అసలు ఘోరమైన పరిస్థితి. ఎంత స్మెల్ అంటే మామూలు స్మెల్ కాదు, ఇది ఘోరమైన స్మెల్. మురికి వాసనకి వస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా.